జీవీఎంసీ అప్కాస్ ఎంప్లాయీస్ ఇంజనీరింగ్ విభాగంలో 207 మంది ఉన్నారు. ఈ విభాగంలో వర్క్ ఇన్స్పెక్టర్ 4 విభాగాలుగా విభజించారు. నాన్ టెక్నికల్, ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్గా 4 విధాలుగా విభజించి 21,000 నుంచి 30,000 వరకు శాలరీస్ ఇస్తున్నారు. అయితే ఈ వర్క్ ఇన్స్పెక్టర్ని ఎందుకు నియమించింది చాలా ఏళ్లుగా ప్రశ్నార్థకంగా మారుతుంది. దానికి కారణం వారికి అప్పగించిన పనులకు వారి జీతాలకు సంబంధమే లేకపోవడం, వారికి అప్పగించిన పనులు కూడా సరిగ్గా చేయకపోగా మిగతా ఇతర పనులు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారనేది ఇంకొక టాక్. అలాగే 100 మంది అంటే 207 మందిలో దాదాపు 100 మంది ఇదే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారట. రాష్ట్ర వ్యాప్తంగా అప్కాస్కి కాస్త మంచి ఆదరణ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ శాఖలో జీవీఎంసీ పరిధిలో 207 మంది ఆప్కాస్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ ఆప్కాస్ 2019లో మొదలైంది. ఆప్కాస్ రాకముందు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారట. దీనికి 2020 జనవరి 15 తర్వాత నుంచి జీవీఎంసీ కౌన్సిలింగ్లో రెన్యువల్ చేయాల్సి ఉండగా గత 5 సంవత్సరాలుగా రెన్యువల్ అవ్వలేదు. అలాగే మాత్రం ఆప్కాస్ నుంచి మంజూరైన వైనం కాస్త ఆశ్చర్యకరమైనదే. ఈ వర్క్ ఇన్స్పెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో జీవీఎంసీ పరిధిలో ఉన్న 8 జోన్లో పబ్లిక్ వర్క్స్, జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం, వాటర్ సప్లై డిపార్ట్మెంట్, జీవీఎంసీ పనిచేయవలసి ఉంటుంది.